శ్రీనయ్య గారికి మరి అన్ని సంఘాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన పెద్దలందరూ మరి అనేక సమస్యలు చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ ముఖ్య ఉద్దేశం మరి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే నాకు అర్థమైన సమస్య మన రాష్ట్రంలో మన యానాదులు బాగుపడాలన్నా మనకు రావాల్సిన హక్కులు రావాలన్నా మనకు ఒక గుర్తింపు అనేది ఉండాలి. అది ఉంటేనే ఇళ్ల స్థలం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రోడ్డు కావచ్చు, బడి కావచ్చు, గుడి కావచ్చు, ఇలాంటివన్నీ మనకు అవ్వాలంటే మనకు పెద్ద నాయకులతో పరిచయాలు వాగ్దానాలు ఇచ్చున్నారు. కాబట్టి గతంలో ఇప్పుడు మనం వాళ్ళని నిలదీయాలి. మా గతంలో ఎలక్షన్ ముందు ఇచ్చాం మీకు, మరి అన్ని సంఘాలు అన్ని జిల్లాలు ఫోన్లు చేసాం, మరి తిరిగాం, మీకు ఓట్లు వేయించాం. కనుక మాకు కావాల్సిన సమస్యల్ని తీర్చండి. మాకు ఇది కావాలి, ఎస్టీ కార్పొరేషన్ కావాలి, ఇళ్ల స్థలం కావాలి, మరి ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మాకు కావాలని మరి ఇప్పుడు మనం వాళ్ళని మరి మీటింగు పూర్వంగా అందరూ అన్ని వర్గాల్లో అందరూ పిలిచి మరి బాపట్నంలో మీటింగ్ పెట్టి మనకు కావాల్సిన హక్కుల గురించి వాళ్ళకి గుర్తించడిగా మనం వాళ్ళు ఏమైతే అడిగామో వాళ్ళకి తెలియజేసి మనకు రావాల్సిన హక్కుల కోసం మనం అడగాలని నాకు అర్థమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర గారు, అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు చీరాల మండల మహిళా నాయకురాలైనటువంటి గున్నం పద్మా గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను.